కూడా సింపుల్ అండ్ క్యూట్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా రెడీ టు లెంత్, ఇదైతే 15 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇది 15 ఇంచెస్ ఉంది. ఇంతకుముందు ఇలా అయితే 14 ఇంచెస్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ వైట్, సో దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది. సో నేను ఫస్ట్లో చూపించిన ఈ పెండెంట్ అయినా దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది, ఇదైనా దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది. బట్ కాంబో అంటే బ్లాక్ బిట్స్ కాదురా, అది ఒక రకంగా డిఫరెంట్ కాంబో సెట్ చేసుకున్నాను. అన్నీ చూపించినాకనే అది చూపించగలుగుతాను కాంబోని. ఓకే, సో చైన్ చూడండి ఇలా వస్తుంది. సో పెండెంట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ విక్టోరియన్, మొత్తం విక్టోరియన్ చూడండి, రియల్ విక్టోరియన్. బ్లాక్ ఉంది అంటే రియల్ విక్టోరియన్ అన్నట్టే అర్థం అనమాట. సర్కిల్ షేప్లో లేదురా నా దగ్గర, సర్కిల్ షేప్ రాలేదు నా దగ్గర. ఓకే, సో ఇలా ఉంటుంది. దీని ప్రైస్ అయితే జస్ట్ ఫర్ 225 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 225 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 225 రూపీస్ ప్లస్ షిప్పింగ్. చైన్ నేను యూజ్ చేసే చైన్ మైక్రో ప్లేటెడ్ చైన్ అండి. సో కలర్ పోదా అంటే మీరు తీసుకొని ఇలా వేసుకుంటాం, తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎలా అలా పడితే అలా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేస్తే కలర్ పోతుంది. నీట్గా మళ్ళీ వెంటనే ఇలాగ కవర్లో పెట్టేసుకొని నీట్గా సర్దుకుంటే కలర్ పోదు. లాంగ్ లాస్టింగ్, ఒక కొన్ని ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి. సో యూసేజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనం ఇలాగ యూస్ చేసిన వెంటనే తీసుకెళ్ళి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేసి ఒక 10-15 రోజులు 20 రోజులు అలాగా ఉంచేసి దుమ్ము పట్టి దులిపి ఇన్ని చేసిన తర్వాత అయితే కలర్ పోతుంది అలాగ చేస్తే. ఓకేనా, దిస్ ఆర్ నాట్ గోల్డ్ ఐటమ్స్, దిస్ ఆర్ జస్ట్ రెప్లికేటెడ్ ఐటమ్స్ కాబట్టి మైక్రో ప్లేటెడ్లో ఇస్తున్నాను. సో కలర్ పోదు, మన యూసేజ్ని బట్టి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ నేను కలర్ పోదు అని చెప్పినాక వాళ్ళలాగా పడేసి కూడా నన్ను అడిగారండి, పెండెంట్ కాస్టా? ఓన్లీ పెండెంట్ కాస్ట్ మీకు 155 రూపీస్ టు 160 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇందులో ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద బంపర్ ఆఫర్. జలుబు అయితే చాలా టూ మచ్ ఉందండి, అందుకనే తోయట్లేదు ఫాస్ట్గా చేయడానికి. ఇంత స్లోగా ఎప్పుడు ఉండదు నా లైవ్. యా, సో ఇందులో ఒక బంపర్ ఆఫర్ ఉందన్నమాట. సో ఈ మధ్య కాలంలో స్మాల్ సైజులో లేదు అంటే వేరే కుందన్లో ఉంది. ఈ మధ్య కాలంలో పర్పుల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఆల్సో ఈ లాకెట్, విక్టోరియన్ లాకెట్ బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఇది సింపుల్గా ఇలా తీసుకుంటే బాగుంటుందా? బాగోదు. సో మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట నాకు. సో చూడండి, ఇది నేను 17 ఇంచెస్ చేయించాను అనుకుంటా, అంతే 16-17 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో దీనికి నేను 416 సర్కిల్ షేప్ పింక్ కలర్ ఉందనుకుంటారా? ఒక్క పింక్ కలర్ ఉంది, డార్క్ పింక్ కలర్ చూపించాను కదా, అది ఒకటి ఉందనుకుంటా. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బాగుంటుంది. దట్ టు స్క్రూ బ్యాక్ అండి, పుష్ బ్యాక్ కాదు, స్క్రూ బ్యాక్. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ విత్ చైన్. ఓన్లీ చైన్ కావాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది, విత్ ఇయర్ రింగ్స్ కావాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది అన్నమాట. సో మనం మ్యాచింగ్ రెప్లికేట్ చేయాలి, నాకు మ్యాచింగ్తో కావాలి అనుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? యా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీటివి కూడా చైన్స్ రెడీగా ఉన్నాయి, అంటే ఇక్కడి వరకు రెడీగా ఉన్నాయి, జస్ట్ లాకెట్ వేసుకోవాలి. డార్క్ పింక్ రా, బేబీ పింక్ కాదు, డార్క్ పింక్ ఉంది.